ఈరోజు శాసనసభ్యులు వెళ్ళి ఒక్కొక్క టీచర్ని కలుస్తుంటే ఎంత స్టోరీ, కష్టపడ్డారు, చదివారు, టెట్ రాశారు, చివరికి డిఎస్సి రాసి ఈరోజు టీచర్ అవుతే వాళ్ళని అవమానిస్తారు. విజ్ఞాన ప్రదర్శనలో అది 16,000 మందిలో అందరి మీద అనుమానాలు లేవండి. కనీసం 15,900 మంది మీద అయితే అనుమానాలు లేవు. ఓకే, ఎవరు వాళ్ళ శాంక్టిటీని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఎవరైతే సక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళ కోసం కాదు. బ్లాక్ షిప్ వసి బ్లాక్ షిప్ ఆ నల్లగొర్ర యాడ్ ఉంది అని, ఆ గొర్రెలు బయటికి రావాలి అని. అర్థమైందా రాజా? కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. రేయ్ ఆగు. అతనికి నవీన్కి లాగిన్ బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత అతను ఎలా అప్లోడ్ చేసి ఉంటాడు సర్టిఫికెట్లు అని, లేదా అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత పొరపాటు అయిందని నాలుగు కలుసుకొని బ్లాక్ చేశారా? ఇదొక ప్రశ్న. మీరు సవరించిన జీవో ఎందుకు మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది? అది తర్వాత వచ్చే వాళ్ళకి మాత్రమే అప్లికబుల్, ఏం వీళ్ళకి కాదా? వీళ్ళు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? ఇంకో దేవుళ్ళకి మాదిరి ఇంకో 2 చేతులు, శంఖం, చక్రం, కిరీటం ఏమైనా ఉంటాయి వీళ్ళకి అని జనం అడుగుతున్నారండి. కష్టపడ్డారు, చదివారు, టెట్ రాశారు, చివరికి డిఎస్సి రాసి ఈరోజు టీచర్ అవుతే వాళ్ళని అవమానిస్తారు. Gabbar, you cried, it's over. Don't fool around.